సో ఈరోజు వీడియోలో ఒక అంశం సెన్సిటివ్ మార్కెట్స్ గురించి మాట్లాడతాను. జనరల్గా మార్కెట్ గురించి మాట్లాడతాను. తర్వాత 60,000 సబ్స్క్రైబర్స్ 60,000 దాటిపోయిన సందర్భంగా ధన్యవాదాలు మీ అందరికీ. దాని గురించి 2 ముక్కలు మాట్లాడతాను. ఫస్ట్, మార్కెట్ సెన్సిటివ్ మార్కెట్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఆర్ ఈవెంట్ సెన్సిటివ్. ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ లేదా ఈవెంట్ సెన్సిటివ్ అంటే ఎట్లా అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రతి డెవలప్మెంట్ని డిస్కౌంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి డెవలప్మెంట్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్, ఎక్కడైనా ఏమైనా జరిగితే దాని ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఉండే అవకాశం ఉంది. బేర్ మార్కెట్ అనుకోండి, గోరింత కొండంత చేసి ఇంకొంచెం పడేస్తారు. బుల్ మార్కెట్ అనుకోండి, బుల్ మార్కెట్లో చిన్న చితక నెగిటివ్ న్యూస్ ఉంటే ఇగ్నోర్ చేసేసి పెంచేస్తారు. అయితే మార్కెట్ కొంచెం నియర్ టర్మ్ పీక్లో ఉందనుకోండి, కొంచెం పెరుగుతూ పీక్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏదైనా గట్టిగా న్యూస్, నెగిటివ్ న్యూస్ కనిపిస్తే అక్కడి నుంచి డబాలను పడేస్తారు. ఇట్లా ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని, ఈవెంట్స్ని బేస్ చేసుకుని వాటికి అనుకూలంగా లేదా ప్రతికూలంగా రియాక్ట్ అవుతుంది. అయితే సెన్సిటివ్ మార్కెట్ అంటే ఏంటంటే ఏవైనా బలోపేతమైనటువంటి మేజర్ ఈవెంట్, ఆల్మోస్ట్ మేజర్ లాంటివి ఈవెంట్స్ కనిపించినప్పుడు విధిగా ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, గ్లోబల్గా జియో పొలిటికల్ అంటాం కదా, గ్లోబల్గా చైనా యుఎస్ ట్రేడ్ వార్ అనే పేరు మీద చూసారా కొంచెం బాగా ఇచ్చేశారు. ఒకప్పుడు యూరప్లో గ్రీస్ అవన్నీ కొద్దిగా దెబ్బతిన్నాయంటే దట్ ఎఫెక్ట్స్ ఎవరి మార్కెట్ అని అప్పుడు. అలాగే ఆ మధ్యన డిమానిటైజేషన్ టైంలో ఇక ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇక డిమానిటైజేషన్ ఇట్స్ ఎ వెరీ డేంజరస్ స్టెప్, లేకపోతే సంథింగ్ అన్వాంటెడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని భయంకరంగా పడేసి, ఆ పడేటు నవంబరు, డిసెంబరు, జనవరి. నవంబర్లో స్టార్ట్ అయింది, నవంబరు, డిసెంబరు కంటిన్యూ అయింది. అక్కడ కొంచెం గట్టిగా పడేశారు. తర్వాత రీసెంట్గా కూడా పడేశారు కదా, 10,000 దాకా తీసుకొచ్చేశారు. అంటే ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషను అనిపించినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే బుల్స్ కానీ బేర్స్ కానీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఒక రకమైనటువంటి బేర్ సిచ్యువేషన్ అయితేనేమో ప్యానిక్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు, అది ప్యానిక్ ఉంటుంది. బుల్ సిచ్యువేషన్ అయితే దానికి ఒక యుఫోరియా క్రియేట్ చేసేసి భయంకరంగా పైకి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అతి కష్టం మీద ఏదో మోకలేసి లాగినట్టుగా ఇండెక్స్ని 11,000కి తీసుకెళ్లారు. 11,100, 11,000తో ఆగటం ఎందుకని ఇంకొక 100, 125కి పైన తీసుకెళ్లారు. అంటే 11,700 పీక్ అయితే 11,000 అంటే దగ్గరికి వచ్చిందండి. ఒక 700 పాయింట్ల దగ్గరలో బాగానే వచ్చింది అని అనిపించేలా చేశారు. ఆ తర్వాత అది ఆగలేదు, కరెక్షన్ వచ్చింది. అది ఆగకుండా కంటిన్యూస్గా కరెక్షన్ వచ్చి 10,650, 600 కొంచెం బాగా తగ్గి మళ్ళీ రికవర్ అయింది. కొంచెం 150 పాయింట్లు తగ్గి, 125 పాయింట్లు తగ్గి 80-90 పాయింట్లు రికవర్ అయింది. ఓకే అనుకున్నాం. కానీ ఆ తర్వాత మళ్ళీ అది నిలవలేదు. దట్ వాజ్ ఓన్లీ టెంపరీ. ఇప్పుడు రీసెంట్గా ఏంటి, ఇండియా పాకిస్తాన్ అనుకోకుండా వస్తాయి ఇవన్నీ కూడా. మార్కెట్ అందుకనే మార్కెట్ ఎవరి చెప్పు చేతల్లో ఉండదు, మార్కెట్ని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేము. షార్ట్ టర్మ్కి చాలా కష్టం. మార్కెట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ అయితే ఇవన్నీ వస్తూ పోతుంటే ఫైనల్గా మార్కెట్ పికప్ అవుతుంది. ఫైనల్గా మార్కెట్ పికప్ అవుతుంది అనేది మార్కెట్ చరిత్ర చెప్పిన సత్యం. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మార్కెట్ యాక్చువల్గా రికవర్ అయ్యి అవుతూ దగ్గర 70 పాయింట్లు
మోర్ దెన్ 70 పాయింట్స్ అప్ ప్లస్, కానీ అక్కడ నిలవలేదు. ఫైనల్గా -30+ పాయింట్స్, అంటే మోర్ దెన్ 100 పాయింట్స్ ఈరోజు ట్రేడింగ్ రేంజ్ కనిపించింది. మోర్ దెన్ 100 పాయింట్స్ నిఫ్టీకి. పైకి వెళ్ళవలసింది 70 అండ్ అబోవ్ వచ్చినట్టు వచ్చి -30-35 అట్లా వచ్చిందంటే అర్థం ఏంటంటే కొంచెం ఇది మార్కెట్ సెన్సిటివ్ మోడ్లో ఉందన్నమాట. సెన్సిటివ్ మోడ్, పళ్ళు ఉన్నాయి, సెన్సిటివ్, మై టీత్ ఆర్ సెన్సిటివ్ టు దిస్ దట్ అంటాం కదా. పులుపు తగిలితే నా పళ్ళకి ఇదవదు, లేకపోతే ఇట్లా ఉంటే ఇదవదు, ఏదో చెప్తాం కదా. తీపి కొద్దిగా తింటే ఎక్కడో ఏదో కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఇట్లా చెప్తుంటారు కదా. అట్లాగే మార్కెట్ హ్యాస్ బికమ్ హైలీ సెన్సిటివ్. ఇప్పుడు ప్రస్తుతం ఇండో పాకిస్తాన్ రిఫ్ట్ ఉంది కదా, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా. ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగే డెవలప్మెంట్స్ మీద అటు అటు ఊగుతూ ఉంటుంది. ఎవరో ఒక అబ్బాయి ఒకసారి మా మధ్యన మెసేజ్ పెట్టి, ఏమండి ఇప్పుడు అమ్మేసేసి ఉన్నకాడికి అమ్మేసేసి మళ్ళీ తర్వాత కొంచెం తగ్గాక తీసుకోమంటారా, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అన్నట్టుగా ఏదో మెసేజ్ పెట్టాడు. మరి నేనేం చెప్పను, సలహా ఇలాగా మీ ఇష్టం అండి, ఆల్ దీస్ ఆర్ టెంపరరీ అన్న. లేదండి లాస్ట్ టైం కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 2 వారాలు 2 వారాలేనా 2 వారాలు 2 నెలలు 2 వారాలు అనుకుంటా, 2 వారాలు బాగా వరుసగా పడిపోయి మార్కెట్ తగ్గిపోయిందండి, ఆ తర్వాత రికవర్ అయింది అన్నాడు. ఓకే, అయితే నేను చెప్పేది ఏంటంటే ఇది మనం అనలైజ్ చేస్తాము, ఇది చాలా పెద్ద ఇష్యూ లేదా చిన్న ఇష్యూ అని. కానీ మనం అనలైజ్ చేసిన విధంగానే ఇది చాలా పెద్ద ఇష్యూనా చిన్న ఇష్యూనా అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మన అనాలిసిస్ మార్కెట్ అనాలిసిస్ కోయిన్సైడ్ అవుతాయి, ఒకసారి అవ్వవు. ఇవన్నీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ చేసేవాళ్ళకి చూసేవాళ్ళకి వచ్చే తలకాయ నొప్పులండి. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇబ్బందులు ఉండవు కదా. ఒకసారి ఇన్వెస్ట్ చేసి పెట్టిన తర్వాత ఓకే, అలా వెయిట్ చేయటమే చూడటమే కదా. సో ఇప్పుడు ముఖ్యంగా ఆ షార్ట్ టర్మ్లో కూడా ఇప్పుడు సడన్గా ఆయన మరి ఇమ్రాన్ ఖాన్ గారు ఏదో అనౌన్స్మెంట్, ఏంటి మేము రెడీగా ఉన్నాం, యుద్ధం చేస్తారా మా మీద అని అన్నారు. ఏం తెలియని విషయం ఏముంది, ఇలాంటి మామూలే కదా. పాకిస్తాన్ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతారు, అంటే మనం అగ్రెసివ్గా లేమని కాదు, కొంచెం బాధ, మన దాంట్లో యాంగ్విష్ ఉంది, బాధ ఉంది. వాళ్ళ దాంట్లో ఏంటంటే కొంచెం అదో డిఫరెంట్ వే. ఏదైనా మనం అనలైజ్ చేయటం అనవసరం లేండి అది. బట్ ఆయన మేము యుద్ధానికి సిద్ధమే, రెడీ కాస్కో అనగానే మార్కెట్ పడిపోయింది. దాన్ని వేస్ట్ చేసుకుని పడేశారని. నిజానికి అది ఎంతవరకు అని మళ్ళీ రేపొద్దున ఇంకోటి ఏదో వస్తే ఇంకోలా. అంటే భారత్ పాకిస్తాన్ మధ్యన ఈ ఉద్రిక్త పరిస్థితులు చక్కపడే వరకు కూడా ఈ వాలటైలిటీ అంటే సెన్సిటివిటీ ఉంటూనే ఉంటుంది. సెన్సిటివిటీ ఉన్నప్పుడు సడన్గా భయంకరంగా 100-150 పాయింట్లు పడేయచ్చు, లేకపోతే అక్కడి నుంచి రికవర్ చేయొచ్చు. ఏం లేదు, అదేం లేదు, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అని అనొచ్చు. లేకపోతే వరల్డ్ లీడర్స్, అంత వరల్డ్ లీడర్స్ ఎవరున్నారులేండి. పాకిస్తాన్, చైనా కామ్గా కూర్చుంది. తర్వాత ట్రంప్ గారికి అంత తీరిక, అంత ఇది లేవు. ఆయన అప్పుడైతే జార్జ్ బుష్ సయోజ్ కుదిర్చారు, కానీ పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన వాజ్పేయి గారి టైంలో మన పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి, యుద్ధ వాతావరణ పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు సెట్ చేశారు. అంత ఇంటెన్సిటీ ఇప్పుడు లేదు, కానీ అయినా కానీ సెన్సిటివ్గానే ఉంది ఇష్యూ. అయితే ఇంకొక విషయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి టెంపర్మెంట్కిను, అంటే ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి, అట్లా ఏం కాదు, మార్కెట్కిను వీటికి సంబంధం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారి టెంపర్మెంట్కిను నరేంద్ర మోదీ గారి టెంపర్మెంట్కి తేడా ఏంటంటే ఆయన సీజన్డ్ పొలిటీషియను, అంటే ఈయన పొలిటీషియనే, సీజన్డ్ కాదని కాదు, ఆయన
ఎట్లా అంటే ఆయన్ని స్టేట్స్మెన్ అని అంటారు. అంటే ఇండియా హీఈస్ వన్ ఆఫ్ ది ఫ్యూ స్టేట్స్మెన్ ప్రొడ్యూస్డ్ బై ది కంట్రీ. అంటే వాజ్పేయి గారికి ఆ గుడ్ విల్ ఉంది. తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ అది కూడాను ఆయన టైంలో చేసింది, ఆయన ఓపెన్ మైండెడ్ ఫ్రాంక్గానే ఉండేవాడు. ఆయన చేసినవి కొన్ని నిర్ణయాలు ఎకానమీకి చాలా ఉపయోగపడినాయి. ఎకనామిక్ డెసిషన్స్ కూడా ఆయన కొంచెం మెచ్యూరిటీతోనే తీసుకున్నారు. అంటే మిగతా వాళ్ళతో పోల్చడం లేదు నేను ఎవరితోటూ. అంటే ఇండివిజువల్గా యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయనకు ఉన్నటువంటి పరిధి. అయితే ఆయనకు ఉన్నటువంటి వీక్నెస్ కూడా ఏంటంటే కొంచెం సహజంగానే శాంతి కాముకుడు, అనవసరంగా గొడవలు పెట్టుకుందామనే మనస్తత్వం కాదు. అయితే తన పాలసీని తను పొఖ్రాన్ ఎక్కడో మన ధైర్యం కూడా తక్కువేం లేదు, ఎక్కువ ధైర్యవంతుడే. ఆయన న్యూక్లియర్ బాంబు టెస్ట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. అంటే అది చాలా దేశాలకి, అమెరికా లాంటి దేశాలకి నచ్చలేదు. అయినా కానీ ఈయన భయపడలేదు. చాలా పెద్ద డెసిషన్, చిన్న విషయం కాదు. ఎంతో ధైర్యం ఉంటే తప్ప అలాంటివి చేయలేరు, చేశాడు ఆయన న్యూక్లియర్ టెస్ట్. సో బట్ అట్ ది సేమ్ టైం అనవసరంగా అంటే యుద్ధం ఇది కాదు, అది దేశ శ్రేయస్సు దృష్ట్యా లేకపోతే ప్రపంచ దీని దృష్ట్యా రకరకాల యాంగిల్స్లో ఆలోచించి అంటే ఒకటి తర్వాత ఇంటర్వెన్షన్ ఆఫ్ ది అమెరికన్ జార్జ్ బుష్, ఇవన్నీ కారణాల వల్ల అప్పుడు యుద్ధం ఏం జరగలేదు. నిజానికి రెండు దేశాల మధ్య యుద్ధం జరగటం అనేది అంత తేలికైన విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. భయంకరమైనటువంటి నష్టం, జన నష్టమే కాదు, అనేక రకాల నష్టాలు ఉన్నాయి. ఎవ్రీ కంట్రీ నోస్ ఇట్. ఆ యుద్ధం అనే రిస్క్ ఎవరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. అంటే ఎకనామిక్ గ్రోత్, ప్రోగ్రెస్ మీద, వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ మీద ఎక్కువ ఫోకస్ కదా, యుద్ధం మీద ఫోకస్ లేదు. కాబట్టి యుద్ధం అనేది 90% ఆర్ మోర్ దెన్ 90% వచ్చే అవకాశమే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. పైగా మరి అంత డైరెక్ట్గా కంట్రీ టు కంట్రీ ఇష్యూ కూడా కాదు ఇది, మధ్యలో టెర్రరిజం బేస్డ్. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఏంటంటే నరేంద్ర మోదీ గారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మనందరికీ తెలుసు. ఆయన చాలా టఫ్, ఈజ్ ఎ వెరీ టఫ్ గై. అంటే వాజ్పేయి గారు కాదని కాదు, ఈయన అంతకన్నా ఎక్కువ టఫ్. చూసుకుందామా, సరే నేను రెడీ అనే టైపు. చూసుకుందామా, నేను రెడీ అంటే ఎట్లా చెప్పాలంటే ఆయన గతంలో 1-2 సార్లు అలా చేసి చూపించాడు కూడా. అదొక్కటే రిస్క్. యుద్ధం రావచ్చా, కొట్టుకుంటారా, ఇది కొంచెం ఎక్కువ ఫ్లేరప్ అయిపోతుందా అంటే. అట్లాంటిది అయినప్పుడు మాత్రం కొంతకాలం స్టాక్ మార్కెట్ భయానకంగా ఒత్తిడికి గురవుతుంది. కొంతకాలం, ఎక్కువ కాదు. దట్స్ ఎ టెంపరీ ఫినామినా. అది కూడా నేను టెంపరీ అని అంటాను. ఎందుకంటే అల్టిమేట్గా ఎకానమీకి ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీస్. ఈసారి రిజల్ట్స్లో డిసెంబర్ రిజల్ట్స్ తీసుకుంటే ఇంతకుముందు వరుసగా అంత బాగా పెర్ఫామ్ చేయకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కంపెనీలు, చాలా కంపెనీలు కొన్ని ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించాయి. అంటే ఈ డిసెంబరు రిజల్ట్స్లో కొంచెం కొంత మెరుపు లాంటిది, ఆశ, మెరుపు లాంటిది, స్పార్క్ లాంటిది కనిపిస్తున్నది. అంటే ఏంటి, ముందు కంపెనీల పర్ఫార్మెన్సు ఇక ముందు ఇంప్రూవ్ అవుతూ ఉండే అవకాశం ఉంది అని. దానికి తగ్గట్టు బ్యాంక్ రేట్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం వల్ల కూడా గ్రోత్కి అవి తోడ్పడతాయి. బట్ ఇట్లా మధ్యలో వచ్చేవి ఏం చేస్తాయంటే డిస్టర్బ్ చేస్తాయి. ఫైనల్గా డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకుంటాయి మార్కెట్లు. ముఖ్యంగా టెంపరీగా ట్రేడింగు ఆ టైప్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటప్పుడు. ఎందుకంటే దిస్ ఈజ్ హైలీ వోలటైల్ మార్కెట్.
100 పాయింట్లు పెరిగిపోయి ఇవాళ కూడా చూడండి, మొన్న ఆ మధ్యన చూడండి 2-3 సెషన్స్ ముందు 100 పాయింట్లు పైకి వెళ్ళిపోవచ్చు, 100 పాయింట్లు మైనస్కి వచ్చేయచ్చు. సో 100-200 పాయింట్లు వాలటైలిటీ. 100 + 100 - 100 = 200. సో చాలా అలర్ట్గా కేర్ఫుల్గా ఉండాలి. అది అందువల్ల ఏంటంటే కొత్తగా కొంచెం అట్లా ఇట్లా ఏదో ట్రేడింగ్లు చేసేవాళ్ళు, కొంచెం ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారు కదా, ట్రేడింగ్ ఆ టైప్ చేసేవాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బెటర్ టు అవాయిడ్ ఫర్ ది టైం బీయింగ్. ఏమవుతుందో మనం గెస్ చేయలేము, ఊహించలేము, అసెస్ చేయలేము. పొజిషన్స్ పెట్టుకోకుండా కామ్గా కూర్చుని ఏమవుతుందో ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఎంతో ఇదిగా ఉంటాం. లేకపోతే అవసరమైతే కొంచెం కాస్త లాస్ బుక్ చేసుకుని కూడా బయటకు వచ్చేసి ఫ్రీ అయిపోవటం మంచిది. అలా కాకుండా ఇన్వెస్టర్స్ అయితే బెటర్ టు మెయింటైన్ సైలెన్స్. అంటే ఆ మధ్యన అనుకున్నాం కదా, 600కి ఆ రేంజ్ 650-600 రేంజ్ నుంచి వీ కెన్ స్టార్ట్ షాపింగ్ అని, కొద్దిగా షాపింగ్ మొదలు పెట్టవచ్చు అని. ఇప్పుడైతే ఈ లేటెస్ట్ ఈ ఇండియా పాకిస్తాను ఇప్పుడు ఈ మధ్యన పుల్వామా ఈవెంట్స్ ఏవైతే జరిగినాయో వాటి దృష్ట్యా ఇంకొంచెం వెయిట్ చేస్తే, మెయింటైన్ సైలెన్స్, వెయిట్ చేస్తే మంచిది. ఇది ఎట్లా ఉంటుందో చూడాలి, ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. బాగా సీరియస్ అయిపోతుందా లేకపోతే సబ్సైడ్ అవుతుందా, ఎబేట్ అవుతుందా, గ్రాడ్యువల్గా స్లో డౌన్, గ్రాడ్యువల్గా ఒకసారి ఏం తగ్గదు, ఇప్పట్లో ఏం తగ్గదు. ఈ ఉద్రిక్త వాతావరణం కొన్ని రోజులు పోయిన తర్వాత కొంచెం నార్మల్ అవుతుందా, ఇది మనం చెక్ చేయాలి. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ కనబడుతున్నాయి. ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే నరేంద్ర మోదీ. ఆయన చాలా టఫ్ మనిషి. ఆయన్ని నేను ప్రశంసించటం లేదు, అలా అని ఆయన్ని నేను విమర్శించటం లేదు. అట్లా నా ఉద్దేశం అది కానే కాదు. మనకెందుకండి పాలిటిక్స్ అట్లాగా పర్సనలైజ్ చేసుకుంటూ అనవసరం కదా. మనం వీఆర్ ఇన్ బిజినెస్, మన బిజినెస్ గురించే కానీ పాలిటిక్స్ మనకెందుకు, ఏం చేసుకోవాలి. నరేంద్ర మోదీ ఈజ్ ద టఫ్ గై. ఎందుకంటే యాంటీసిడెంట్స్, ఆయన పాస్ట్ అది చెప్తున్నది, చాలా టఫ్ మనిషి అని. రెండవది ఏంటంటే ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఇక్కడే ఢిల్లీలోనూ అక్కడెక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. మన ఆర్మీ జనరల్ అనుకుంటాను, ఎయిర్ ఫోర్స్కా ఆర్మీకా, మొత్తానికి మన ఆర్మీ జనరల్ అనుకుంటాను. ఆయన గురించి కూడా చెప్పేది ఏంటంటే ఈజ్ అ వెరీ టఫ్గా, ఎవ్వరి మాట వినడానికి. అంటే ఎవ్వరి మాట వినడాన్న పదాన్ని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్లో టఫ్ పీపుల్ ఆర్ దేర్. నరేంద్ర మోదీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ టఫ్ పర్సన్, మనకు తెలుసు. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రభుత్వం ఓకే మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం, నచ్చిన విధంగా చేయండి అంటున్నారు. అనేసారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాము, నచ్చిన విధంగా చేయండి అని. ఈ 3 ఫ్యాక్టర్స్ని జాగ్రత్తగా తీసుకుంటే నరేంద్ర మోదీ ఫ్యాక్టరు, తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మీ జనరల్ వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీ జనరల్ వాళ్ళకున్నటువంటి ఇది, తర్వాత గివింగ్ ఫ్రీ హ్యాండ్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్. అయితే వార్ లాంటిది స్టార్ట్ చేయడానికి మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఫార్మల్గా ఎలాగో వెళ్ళాలనుకోండి, అట్లా ఏమి అది లేకుండా వాళ్ళు చేయరు. బట్ చేయటానికి సిద్ధపడిన తర్వాత వీళ్ళు ఇవ్వకపోతే కూడా ఊరుకోరు, అది వేరే సంగతి. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అంటే అదే కదా. గతంలో కూడా నాకు బాగా గుర్తు 1971-72 అనుకోండి, 65-71-72 బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు అప్పుడు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాయి. ఎక్కడెక్కడికో తరిమి కొట్టారు. అయితే ఇందిరాగాంధీ గారు మాత్రం అప్పుడు కొంచెం సాఫ్ట్ మైండ్ తోటి కొంచెం వాళ్ళని కూల్ డౌన్ చేసి మనకు కావాల్సిన పని జరిగింది, వదిలేయండి, వచ్చేయండి అని చెప్పడం జరిగింది. అది అప్పటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు చాలా
కూల్గా వ్యవహరించారు. యుద్ధం అయితే చేశారు కానీ కూల్గా వ్యవహరించారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడితో అది ఆగిపోయింది. అది మంచా చెడ్డ అనేది దట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్టరీ, మనకు అనవసరం. మన స్టాక్ మార్కెట్ ఏమవుతుందంటే ఇట్లాంటి అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా హైలీ సెన్సిటివ్ అవుతుంది. ఎక్కడైనా ఏదైనా ఒక న్యూస్ రాగానే గబుక్కుని పెరగటమో లేకపోతే తగ్గటమో లేకపోతే ఏదో గబుక్కుని పెరగటానికంటే గబుక్కుని తగ్గటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తర్వాత మార్కెట్ గురించి చూస్తే ఏమనిపిస్తున్నదంటే బేర్స్ కొంచెం గ్రిప్ సంపాదించారు. నౌ బేర్స్ మార్కెట్ ఈజ్ అండర్ బేర్ గ్రిప్, కాబట్టి దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది మార్కెట్. వీటన్నిటి దృష్ట్యా చక్కగా హాయిగా ప్రశాంతంగా మార్కెట్ని వాచ్ చేసుకుంటూ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం, డెవలప్మెంట్స్ ఏమున్నాయి అని వాచ్ చేసుకుంటూ ఉంటే మంచిది. ట్రేడింగ్ కూడా చక్కగా చేయకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటే మంచిది. తర్వాత ఇన్వెస్టర్లు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అస్సలు పట్టించుకోకుండా ఉంటే మంచిది. మరి మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, అవి కొన్నాం ఇవి కొన్నాం, అవి తగ్గాయి ఇవి తగ్గాయి, ఇంకా తగ్గిపోతే ఏమిటండి అనేది ఎక్కువ మంది ఆలోచిస్తారు. ముఖ్యంగా కొత్త వాళ్ళకి ఇది అర్థం కాని ప్రశ్న, ఏం చేయాలనేది. అయితే నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఆర్ ఇఫ్ యూ టేక్ మై ఎక్స్పీరియన్స్, ఇలాంటి వస్తూ పోతూ ఉంటాయి. ఉన్న హోల్డింగ్స్ని కంగారు పడిపోయి ఎంతకో కొంతకి వచ్చేస్తాను, అమ్మేస్తాను, తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ పికప్ చేసుకుంటాను, అది మీ ఇష్టం. మరి సలహా ఇచ్చేంతటి విషయం కాదు కానీ, బట్ ఇవి మామూలే, పెరగటం తగ్గటం అనేది మామూలే. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మార్కెట్ సబ్డ్యూడ్గా తయారవుతుంది, మామూలే. అంత మాత్రానికి గబుక్కుని అమ్మేయటం కొనటం ఇట్లాంటివి చేయక్కర్లేదు, ప్రశాంతంగా పెట్టుకుని కూర్చోటం వదిలేయటమే. అయితే ఇమ్మీడియట్గా ఫ్రెష్ బయింగ్కి వెళ్లకుండా ఉంటే మంచిది. అయితే ఇక్కడ ఎక్కడో చోట సెటిల్ అవుతుంది కదా, ఏదో స్టేజ్లో ఎక్కడో చోట సెటిల్ అవుతుంది. సెటిల్ అయిపోయి నార్మల్సీకి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏమైనా షాపింగ్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. ఎక్కడన్నా రేర్గా చెదురు చేస్తే చేయండి, కానీ ప్రస్తుతానికి మాత్రం సైలెంట్గా ఉంటే, సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్. సో ఇన్వెస్టర్లు కూడా సైలెన్స్, మౌనం పాటిస్తే బాగుంటుందని అనిపిస్తున్నది నాకు. ఇంతకు మించి ఈ మార్కెట్ గురించి చెప్పాలనుకున్నది ఏం లేదు, చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఫైనల్గా ఏంటంటే 2 నిమిషాలు తీసుకుంటాను ఎక్స్ట్రా విత్ యువర్ పర్మిషన్. ఏంటంటే 60,000 సబ్స్క్రైబర్స్, 60,000 దాటిపోయింది. ఇది జూబిలెంట్ అంటే ఎంతో సంతోషించవలసిన విషయమా కాదనేది నాకే అర్థం కావటం లేదు. బట్ ఏంటంటే 60,000 పైచిలకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ రిపోజింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. అయితే ఇది బాధ్యతలనే కాదు, బాధలను కూడా పెంచుతున్నది. క్వైట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే, ఎవరో ఒకరో ఇద్దరో ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడం, లక్కీగానో అన్లక్కీగానో అట్లాంటి అదే రకమైనటువంటి ఆలోచన లైక్ మైండెడ్ పీపుల్ ఒకరిద్దరు జాయిన్ అవటం వాళ్ళతోటి, ఇక వాళ్ళని కౌంటర్ చేయడానికి బోల్డ్ మంది వచ్చేసి మీరు చూడమాకండి అది ఇది అని అంటాం. తర్వాత వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు రెచ్చిపోయి, అంటే ఒక రకమైనటువంటి అదేదో వార్ లాగా జరుగుతున్నది. నిజానికి ఒకరిద్దరే, ఎక్కువ మంది లేరు. చూశాను, ఒకరో ఇద్దరో ముగ్గురో, ఒక్కోసారి ఇద్దరు, ఒక్కోసారి ముగ్గురు, ఒక్కోసారి ఒక్కరే. ఒక్కొక్కరైతే 2-3 సార్లు ఇంకా అదే కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్కరికి ఓపికగా జవాబులు ఇవ్వటం, తర్వాత ఇంకా కొన్ని షేర్లలో సలహాలు ఇచ్చేయటం. ఓ పక్కన షేర్లు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే వీళ్ళు సలహాలు కూడా ఇచ్చేస్తుంటారు, ఓ పక్కన విమర్శలు ఇచ్చేస్తుంటారు, విమర్శల్ని ఖండించే వాళ్ళకి రిప్లై ఇస్తుంటారు. ఆర్టికులేట్. ఇప్పుడు విమర్శ ఏముందండి, సహజం కదా. విమర్శ గురించి నేనేం భయపడటం లేదు. మంచిని విమర్శించలేమో, విమర్శించాలంటే పాయింట్లు దొరకవా మనకి. ఇప్పుడు పాలిటిక్స్లో చేయరు, మంచి పని చేసిన అపోజిషన్ వాళ్ళు
ఏదో చెప్తారు, ఏదో తీస్తారు, పాయింట్ తీస్తారు. చెడైతే ఎలాగో విమర్శిస్తారు, మంచిని కూడా తీసి విమర్శించరా. మనం విమర్శించాలంటే పెద్ద కష్టమే, అది కష్టమైన పనేం కాదు. పోనీ అందరూ చెప్తున్నారు కదా, పోనీ మీరు చూడకండి, మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారంటే వింటారా వాళ్ళు? ఎందుకు వింటారా? ఒక ఉద్యమంలా తీసుకొచ్చి ఇదంతా కొంచెం ఏదో చేసేయాలి, లేకపోతే అసలు ఈ వెబ్సైట్, ఈ ఛానల్ లేకుండా ఉంటే బాగున్ను. అయితే లక్కీగా చాలా తక్కువ మంది, వెరీ వెరీ ఫ్యూ, వెరీ స్మాల్ నంబర్, వెరీ వెరీ నెగ్లిజిబుల్ నంబర్ కాబట్టి అయిపోయింది. లేకపోతే నేనే క్లోజ్ చేసి ఉండేవాడు హాయిగా, ఆనందంగా. ఎందుకంటే ఈ ఇంతమంది ఛానల్స్, ఇంతమంది ఉన్నా వచ్చే అడ్వర్టైజ్మెంట్స్, వచ్చే రెవెన్యూ నా ఖర్చులకు సరిపోవటం లేదు. నాకు అయ్యే ఖర్చుకి అడ్వర్టైజ్మెంట్కి వచ్చే ఇన్కమ్కి మ్యాచ్ అవ్వటం లేదు. అయినా ఎందుకు అంటే ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ టు డూ దట్. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. నాకు అలా అనిపిస్తున్నది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. వర్రీ ఏం లేదు చేయటానికి. ఇట్స్ ఓకే. చాలా డేంజరస్ థింగ్ ఏంటంటే, అది నిన్న మొన్న నోటీస్ చేశాం. అంతకుముందు ఎప్పుడు నోటీస్ చేయలేదు, కానీ మొన్న నోటీస్ చేయడం జరిగింది. మా ఈమెయిల్ ఐడీలు, నేమ్స్, నంబర్స్ మొత్తానికి హ్యాకింగ్ చేసి ఆ పేరు మీద ఈ క్రిటిసైజ్ చేసే వాళ్ళ మీద కౌంటర్ వేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు, ఎంత ప్లాన్గా చేస్తున్నారో తెలీదు. ఎలా హ్యాకింగ్ చేశారు, మెయిల్ ఐడీలు అవి కూడా హ్యాకింగ్ చేసినట్టు అనిపిస్తున్నది. అంటే యూజింగ్ అవర్ నంబర్స్ ఆర్ మెయిల్స్, అక్కడ నేమ్ కనపడుతున్నది. ఇంతకీ అవి మా తరపు నుంచి పెట్టిన మెసేజ్లు కాదు, ఆ మెయిల్తోటో ఆ పేరుతోటో ఎవరో పెట్టేస్తున్నారు. పోనీ పెట్టేసేది ఏదో సమర్థిస్తున్నట్టు నటిస్తూ, ఏది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళని తిట్టినట్టు, ఏది క్రిటిసైజ్ చేసిన వాళ్ళు తిట్టినట్టు. అది ఎట్లా అంటే బూత్ లాంగ్వేజ్లు వాడి. అంటే యాక్చువల్గా ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళని మా మెయిల్ ఐడీల బేసిస్ మీద మా పేరు మీద భయంకరమైన బూత్ పదజాలు వాడి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అంటే ఇది కొంచెం ఇంకా ఎక్కువ ఫ్లేరప్ అయిపోతే బాగుంటుందని. అయితే చూడాలి. ఈ హ్యాకింగ్ ఇంతకుముందు కూడా జరిగింది, మధ్యలో మేము పట్టించుకోలేదు. ఈ హ్యాకింగ్ గురించి చాలా సీరియస్గా తీసుకుని ఎక్కడ ఏంటి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, కొంచెం ఐటీ ఎక్స్పర్ట్స్ని వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఐ వుడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. తర్వాత 2-3 రకాలుగా మా ఛానల్, తర్వాత నా పేరు ఉపయోగించుకుని ఏంటేంటో ఆయన తరపునేనండి వేరే రకాలుగా కూడా చేస్తున్నారు. తర్వాత మా గ్రూప్ వీడియోస్ని మిస్యూజ్ చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. ఇవన్నీ నాకు తెలుసు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే నేను కొంచెం సైలెంట్గానే ఉన్నాను. వాటి గురించి వేరే ఎప్పుడో చెప్తానులేండి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎన్ని రకాలుగా ప్రజల్ని అంటే మోసం చేస్తున్నారు, డబ్బులు ఎలా వసూలు చేసుకుంటున్నారు, ఈ ఛానల్ పేరు మీద, నా పేరు మీద అనేది ఆల్రెడీ ఐ గాట్ ఇన్ఫర్మేషన్. అది ఇప్పుడు అంత డీటెయిల్గా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదులేండి. ఓకే. సో నౌ చాలా చాలా అప్సెట్ అయ్యాను. ఏంటి ఇట్లాగా ఈ మెసేజ్లు, ఈ పేరు మీద మా పేర్లు, మా అఫీషియల్ ఆఫీసు నంబర్స్ అవి యూస్ చేసి వాటిని బేస్ చేసుకుని వీళ్ళు మెసేజ్లు వాళ్ళంతా వాళ్ళు పెట్టేస్తున్నారు. అంటే దేర్ ఈజ్ సంథింగ్ వెరీ ఫిషీ. అంటే ఇది ఒక రకమైనటువంటి డిఫేమ్ చేయడానికి, లేదా అంటే అవతల వాళ్ళు రెచ్చిపోతారు కదా. నాకు చిన్న ఈవెంట్ చెప్తానండి. సారీ, నేను కాలేజీలో వైస్ ప్రెసిడెంట్గా, మా స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వేరే కాలేజీకి ప్రిన్సిపల్కి అక్కడ ఏదో స్ట్రైక్ ఉంటే మీరు స్ట్రైక్ చేయించిన ఏవో కొంచెం మామూలుగా చెప్పడం అది జరిగింది. మా కాలేజ్ స్ట్రైక్లో ఉంది, స్ట్రైక్ చేయించాము. అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఏమైందంటే, మా క్లాసులో నా మీద కంటెస్ట్ చేసి ఓడిపోయిన కుర్రవాడు ఆ పర్టికులర్ కాలేజీ ప్రిన్సిపల్కో వైస్ ప్రిన్సిపల్కో ఫోన్ చేసి, నేను సో కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను, నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ని, నేను సో కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను అని చెప్పి ఏంటంటో పిచ్చి పిచ్చి పదజాలం వాడు బెదిరించి ఏంటేంటో చేసి, అంటే నా పేరు నేను మాట్లాడినట్టుగా అతను పరిచయం చేసుకుని
మాట్లాడి కొంచెం చాలా ఇచ్చేయడానికి సృష్టించడానికి ప్రయత్నించాడు. లక్కీగా ఏంటంటే ఓకే, అది ట్రూత్ వాజ్ విండికేటెడ్. తర్వాత నేను కాదని, నేను చేయలేదని, తర్వాత అట్లా అవన్నీ ఓకే. తర్వాత తెలిసింది ఎవరు చేశారంటే ఫలానా వాడు నా పేరు వాడుకుని అక్కడ ఫోన్ చేసి, తనే వైస్ ప్రెసిడెంట్లా ఫోన్ చేసి ఏంటేంటో చేశాడు. అంటే ఈ వాంటెడ్ టు డిఫేమ్ మీ. అంటే అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మా ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చేస్తుంది కదా, మీ వైస్ ప్రెసిడెంట్ అంటే ఎవరో ఇట్లా ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నాడని వచ్చింది యాక్చువల్గా. ఇవన్నీ ఇట్స్ ఓకే. సో ఓకే అంటే ఫైనల్గా ఏంటంటే ఫర్ ది టైం బీయింగ్ నేను ఇక మీదట కొన్నాళ్ల పాటు ఈ వీడియోలకి కామెంట్ బాక్స్ చాలా టైం వేస్ట్ అవుతున్నది. చాలామంది చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మా టైం కూడా వేస్ట్ అవుతున్నది. సో ఈ కామెంట్ బాక్స్ కొన్నాళ్ళ పాటు డిజేబుల్ చేసి వదిలేస్తాను. దేర్ వుడ్ బి నో కామెంట్స్ అలౌడ్ ఫర్ ది టైం బీయింగ్. ఎందుకంటే యూట్యూబ్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ పవర్స్ టు ది ఛానల్ ఓనర్స్. ఆ పవర్స్ మేము ఎప్పుడు యూజ్ చేసుకోవట్లేదు పెద్దగా, కానీ తప్పదనిపిస్తున్నది. లేదా ఛానల్ క్లోజ్ చేయడం. నేను ఎందుకు ఛానల్ క్లోజ్ చేయాలి నాకేమో అనిపించలేదు. ఎందుకంటే ఎవరో ఒకరో ఇద్దరో కావాలని స్పెసిఫిక్గా ఎవరో ఒక ఆయన నాకు ఫోన్ చేసి, సార్ ఈ ప్రపంచంలో ఈర్ష్య అసూయ ఓర్వలేనితనం ఉంటుంది తెలుసు కదా మీకు, కొంతమంది భరించలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారండి, వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టడం లేదు, వాళ్ళని పట్టించుకోకండి అని. సరే ఇవన్నీ ఏంటో నాకైతే తెలియదు మరి ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.